ఉన్నాడు. నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు. నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు. మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడున్నాడన్న దేవుడు ఏం చేస్తున్నాడన్న క్వశ్చన్కి జవాబు దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు. నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, కనీసం నా దీనస్థితిని ఎవరూ చూడట్లేదు. చచ్చిపోతే పోయిద్ది కదా, నా ప్రాణం తీసుకుంటే పోయిద్ది కదా, నా ప్రాణం పోతే బాగుండాలి అని కొంతమంది మనోదుఃఖంతో కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. తనను ఎవరూ చూడట్లేదని, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు. లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చూడట్లేదా? నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, ఏ స్థితిలో బాధపడుతున్నావో, నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావో మొత్తం చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. దేన్ని బట్టి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి కుమిలిపోతున్నావో అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఓదార్పు కోసం చెప్పట్లా, వరుసలో వచ్చింది కనుక చెప్తున్నా. దేవునికి మహిమ. చూస్తున్నవాడు ఊరుకుంటాడా? నాలుగవది, ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడే ఉంది జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. మూడవది రాస్తున్నాడు. అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా, అది ఎక్కడ ఉంది? జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను. ఏమేమి రాస్తున్నాడు? నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో, నువ్వు కార్చిన కన్నీళ్లు కూడా, నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా? సహజంగా కన్నీళ్ళు ఏడుస్తాం, కన్నీళ్ళు వస్తాయి. వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం. కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడు అనేది 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. నా సంచారంలోనూ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది, పుట్టినోట్లో చూడు పుస్తకం. అవి నీ కవిలలో కనబడును కదా అంటే నీ గ్రంథములో అవి కనబడతాయి కదా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొత్తం గ్రంథస్థం చేస్తున్నాడు మన జీవితాన్ని. భక్తుల జీవితాలు ప్రత్యేకమైన గ్రంథాలైనాయి. అందులో నీ కన్నీళ్లు కూడా రాయబడ్డాయి. నీ మూలుగులు, ఆవేదన, దేవుని కొరకైన నీ సంచారాలు, నీ ప్రయాస, నీ త్యాగం, నీ శ్రమ, నువ్వు పడిన నిందలు, అవమానాలు, బాధలు, ఆవేదనలు, నువ్వు తిన్న దెబ్బలు, నువ్వు తిన్న తిట్లు, దేవుని నామం కోసం, ఆత్మ రక్షణ కోసం నువ్వు చేసినటువంటి ఖర్చు, త్యాగం, నీ ప్రయాస, నువ్వు వెచ్చించిన టైం, నువ్వు చేసిన శ్రమ మొత్తం రికార్డెడ్గా ఉంది అక్కడ. గట్టిగా